Turn to Exodus chapter 20 verse. దేవుని వాక్యం నుంచి నిర్గమాకాండము 20వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నిర్గమ 27. You shall not take the name of the Lord your God in vain, for the Lord will not hold him guiltless who takes his name in vain. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు అని నిర్దోషిగా ఎంచడు. This is the third in రాజ్యంలో ఇది మూడవదిగా ఉంది. The first commandment says, in Exodus 23, you shall have no other gods before me. మూడవకూడదు. That means have nothing above me in your thoughts and your affections. దాని యొక్క అర్థం ఏంటంటే నీ తలంపుల్లో గానీ ఆప్యాయతల్లో గానీ వేరొక దానికి ప్రాముఖ్యత ఉండకూడదని అర్థం. The second commandment says in Exodus 24, you shall not make for yourself an idol in the form of anything. 4వ వచనంలో 2వ ఆజ్ఞ ఇవ్వబడింది. పైన ఆకాశం అందు కానీ భూమి అందు కానీ నీళ్ళ అందు కానీ దేని రూపాన్ని కూడా విగ్రహంగా నువ్వు చేసుకోకూడదు. That means there must be no substitutes. దాని అర్థం ఏంటంటే that come in between you and me. దేవునికి నీకు మధ్య మరే రూపము విగ్రహము రావద్దని దాని అర్థం. And now verse 5 says, why? The reason, because I am a jealous God. 5వ వచనంలో దానికి కలిగిన కారణం ఉండు అంటున్నాడు. And the third commandment says, you shall not take the name of the Lord your God in vain. మూడో ఆజ్ఞ ఏంటంటే ఆయన యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. Now what does it mean to take the name of the Lord in vain? మరి యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని అంటే అర్థం ఏంటి? Some people think the meaning is don't say things like oh my God in a casual way. నిర్లక్ష్య ధోరణిలో అయ్యో దేవుడా అని అనకూడదని that word, oh my God, oh my God. దేవుడి గురించి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా అయ్యో దేవుడా అని అంటూ ఉంటారు. To understand regarding this. బహుశా ఇది ఒక ఉదాహరణ అయ్యుండొచ్చు, ఒక కారణం అయ్యుండొచ్చు, కానీ అసలు దానికంటే మించిన అర్థం ఒకటి ఉంది. దాన్ని మనం గ్రహించుకోవాలి. To understand what it means not to take the name of the Lord in vain, we have to look at two things mentioned in this verse. యెహోవా నామమును గ్రహించినట్లయితే రెండు మాటలు మనం గ్రహించుకోవాలి. One is the meaning of the Lord's name. మొదటిగా యెహోవా నామం యొక్క అర్థాన్ని గ్రహించుకోవాలి. Second, meaning of the word vain. అలాగే వ్యర్థం అని ఇక్కడ ఇవ్వబడుతూ వచ్చింది. First, he appears to Moses in Exodus 3:14. అన్నాడు. This is what you have to say to the Israelites. I am నువ్వు చెప్పాలి అని మోషేతో దేవుడు సెలవిచ్చాడు. You know this wordness. నేను ఉన్నవాడును అనువాడు అన్న ఈ యొక్క మాట యాహూవే అనే పదం నుంచి దాని అర్థం ఏంటంటే దేవుడు నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పాడంటే He means I have no beginning. దాని అర్థం ఏంటంటే నాకు అంతం లేదు. I have no ending. అలాగే ఆది లేదు, అంతం లేదు. I don't change and become someone else in future. అలాగే భవిష్యత్తులో మరొక విధంగా దేని మీద కూడా నేను ఆధారపడను అని అర్థం. That is the meaning of the name. I am who I am. ఉన్నవాడను అనువాడను అన్న మాటకు ఆ విధమైన అర్థం ఉంది. Therefore don't take that name. His name tells some important things about the person. దేవుని వాక్యంలో ఒక వ్యక్తి యొక్క పేరు చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని తెలియజేస్తుంటుంది. Usually in India we chose something we like. సహజంగా మన భారతదేశంలో మనకు నచ్చిన పేర్లు ఎన్నుకుంటూ ఉంటాం. But in the Bible,
among the vision of that person's reality. అయితే ఇశ్రాయేలీయులు అయితే దేవుని వాక్యంలో ఇశ్రాయేలీయులు వాళ్ళు పెట్టుకున్న ప్రతి ఒక్క పేరు కూడా ఆ వ్యక్తిత్వాన్ని కనబరుస్తూ వచ్చింది. For example, Jacob's name meant Jacob. The name Jacob meant supplanter or cheater. ఉదాహరణకి Tries to find another way to do things, a wrong way to do things. మరొక విధంగాను అన్యాయంగాను కాని మార్గాల్లో తీసుకోవటం. And that was Jacob's reality also, right? యాకోబు యొక్క వ్యక్తిత్వం కూడా నిజంగా అలానే చూపబడింది. He was a cheater. He deceived the members of his own family. యాకోబుని చూసినట్లయితే సొంత కుటుంబస్తులు మోసగిస్తూ వచ్చాడు, మనకు తెలుసు. He deceived his father. He deceived his brother. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, And then, పోరాడాడు. and that day he became a changed person. ఆ రోజున ఆయన మార్పు నొందిన వ్యక్తిగా మారిపోయాడు. And his character also changed after that. ఆయన యొక్క గుణ లక్షణాలు కూడా మారిపోతూ వచ్చాయి. He stopped cheating. మోసగించడం ఆపేశాడు. And God changed his name also. దేవుడు ఆయన యొక్క పేరును కూడా మార్చివేశాడు. From Jacob to Israel. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. One of the meanings is prince among men. దాని యొక్క అర్థం ఏంటంటే మనుషుల్లో యువరాజుగా ఒక అర్థం వస్తుంది. Similarly, God's name indicates his reality. అదే విధంగా దేవుని యొక్క నామము ఆయన యొక్క వాస్తవికతను ప్రత్యక్షపరుస్తుంది. For example, in Isaiah 57:15, it says, "Thus says the one who inhabits eternity, whose name is holy." ఉదాహరణకు యెషయా 57:15లో మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడిగా పిలువబడుతూ ఉన్నాడు. You see, God's nature is holy. His name is also holy. దేవుని యొక్క స్వభావము పరిశుద్ధమైన స్వభావం అయి ఉంది. అలాగే ఆయన యొక్క పేరు కూడా పరిశుద్ధుడిగా పిలువబడుతూ ఉన్నాడు. In Isaiah 9:6, it says, "Unto us a child is born, to us a son is given." యెషయా 9:6లో చూస్తే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనుంది. His name shall be called Wonderful, Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడిన Each రాయబడింది. of these are the names of God and also the nature of God. ఈ యొక్క మాటలు కేవలం దేవుని యొక్క పేర్లుగా లేవు, కానీ ఆయన యొక్క స్వభావాన్ని కూడా ఇది తేటపరుస్తుంది. About the Lord Jesus in Revelations 19:13 says, "The name by which he is called is the Word of God." ప్రకటన 19:13లో చూసినట్లయితే యేసు ప్రభువు గురించి రాయబడుతూ ఆయన దేవుని వాక్యమను నామాన్ని కలిగి ఉన్నాడని రాయబడింది. And John 1:1 says, "In the beginning was the Word, and the Word was with God, and the Word was God." యోహాను 1:1లో చూసినట్లయితే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది. And so the Bible says, don't take that name in vain. కాబట్టి దేవుని వాక్యం బోధిస్తుంది ఆయన యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. Don't take God or anything that expresses his name in vain. కాబట్టి దేవుని గురించిన ఏ విషయంను కూడా వ్యర్థంగా ఉచ్చరించడానికి వీల్లేదు. Sometimes we joke using God's name or joke from Bible verses. చాలా సార్లు దేవుని వాక్యం నుంచి అలాగే దేవుని గురించి సరసోక్తులు మాట్లాడుతూ ఉంటారు. You must never joke like that. ఆ విధంగా అసలు ఎప్పుడు కూడా సరసోక్తులు మాట్లాడకూడదు. I used to make once upon a time jokes like that till the Lord showed me, don't be irreverent to the things of God. ఒకప్పుడు దేవుని గురించి తెలియనప్పుడు నేను అలా చేస్తూ ఉండేవాడిని. అయితే దేవుడు నాకు తెలియజేస్తూ వచ్చాడు, అగౌరవంగా మనం దేవుని గురించి మాట్లాడకూడదు. Sometimes our suffering can be the reason. కొన్నిసార్లు అనారోగ్యం can be the reason for many of our suffering. కొన్నిసార్లు అనేకులకు తటస్థించే అనారోగ్యాలు దేవుని యొక్క విషయాల్ని వ్యర్థంగా ఉచ్చరించడం వల్లే జరుగుతూ ఉంటాయి. We have a joking way of telling God's things. దేవుని యొక్క విషయాల్ని తెలియజేసే విధానంలో చతురుగా మాట్లాడుతుంటారు. Regarding God's name or biblical verses, let us be very careful. కాబట్టి దేవుని యొక్క నామం గురించి, లేఖన వాక్య భాగాల గురించి మనం చాలా భయభక్తులు కలిగి ఉండాలి. So that's the first aspect, the meaning of God's name. కాబట్టి దేవుని యొక్క నామం యొక్క అర్థం గురించిన మొదటి విషయం ఇది. Now the second aspect, రెండో విషయం ఏంటంటే vain. Don't take this name in vain. What does vain mean? నాకు నామని వ్యర్థంగా ఉచ్చరించుకొని రాయబడి ఉంది. కాబట్టి వ్యర్థం అనే మాట యొక్క అర్థాన్ని మనం గ్రహిద్దాం. The dictionary meaning of vain is pointless, empty, wasted. వ్యర్థం అనే మాటకి గురిలేనిది, శూన్యమైనది అనే అర్థాలు వస్తూ ఉంటాయి. So what does it mean to treat God's name in vain? Let us see some references in the Bible, Old Testament and New Testament, about the word vain. ఈ వ్యర్థము అనే మాటను గురించిన అర్థాలు వాక్య భాగాల్లో ఉన్నాయి, కొన్ని మనం ధ్యానిద్దాం. Jeremiah 2:30. ఇర్మియా 2:30. In vain have I struck your people, but they took no correction.
నేను మీ పిల్లలను హతము చేయటం వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు. The context is God is bringing charge against the people of Israel, their children and their children's children. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయుల మీద, వారి యొక్క పిల్లల మీద, పిల్లల పిల్లల మీద దేవుడు శిక్షను So తీసుకురాబోతున్నాడు. what is the definition of vain as per this verse? ఈ వచనం ప్రకారం వ్యర్థం అనే మాట యొక్క అర్థం ఏమై ఉంది? In vain I struck your people, but they took no correction. నేను మీ పిల్లల్ని హతం చేయటం వ్యర్థమే, ఎందుకంటే వారు శిక్షకు లోబడరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. That means your children were disciplined, but there is no change in them. దాని అర్థం ఏంటంటే పిల్లలకి క్రమశిక్షణ నేర్పబడింది, కానీ వాళ్ళు నేర్చుకోలేదు. They went through the pain of suffering, they went through the pain of discipline, but was there no benefit for them? నొప్పితో కూడిన, బాధతో కూడిన క్రమశిక్షణ గుండా వెళ్ళారు, కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేకపోయింది. Sometimes it happens to us also. మనకు కూడా కొన్నిసార్లు ఈ విధంగా జరుగుతుంటుంది. We go through a suffering or a sickness or a job loss or a financial setback. ఏదో ఒక ఆర్థిక సంబంధమైనవి కానీ, ఉద్యోగ సంబంధమైనవి కానీ, అనారోగ్య సంబంధమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. And in our suffering, we repent, we plead with the Lord. ఆ బాధలో మనం మారు మనసు పొందుతూ ఉంటాం, దేవునితో మొరపెడుతూ ఉంటాం. We increase our prayer time. మన యొక్క ప్రార్థనా సమయాన్ని పెంచుతూ ఉంటాం. We attend Bible studies and half-day prayers. బైబిల్ స్టడీస్ కి వస్తూ ఉంటాం, అలాగే ప్రార్థనా సమయాలను కలిగి ఉంటాం. But after God removes that suffering or after God heals us, we go back to our old ways. ఆ యొక్క నొప్పిని, బాధని దేవుడు తీసివేసిన తర్వాత మరలా తిరిగి అదే మార్గాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. So that suffering was in vain because that suffering didn't bring you close to God. ఈ యొక్క దేవుడు అనుమతించిన ఈ బాధ ఇప్పుడు వ్యర్థమే, ఎందుకంటే దాని ద్వారా నువ్వు దేవునికి సమీపంగా రాలేకపోయావు. So your sickness and your suffering were wasted. కాబట్టి నీ జీవితంలో దేవుడు అనుమతించిన అనారోగ్యం, బాధ ఇప్పుడు వ్యర్థమైపోయాయి. So to change you, God may have to allow more sickness in your life sometimes. ఇప్పుడు నిన్ను ఆయనకు సమీపంగా తెచ్చుకోవడానికి కొన్నిసార్లు మరి ఎక్కువ బాధను, నొప్పిని ఆయన అనుమతించాల్సి రావచ్చు. In vain have I struck your people, they took no correction. నేను మీ పిల్లల్ని హతం చేయటం వ్యర్థమే, వారి శిక్షకి లోబడరు. Let us see some other verses. Jeremiah 4:30. 4:30 చూస్తాం. ఇర్మియా గ్రంథం 4:30. In vain you beautify yourself, your lovers despise you. నువ్వు అలంకరించుకోవడం వ్యర్థమే, నీ వెతకాండ్రు నిన్ను తృణీకరించుదురు. Now what is the definition of vain as per this verse? దీని ప్రకారం వ్యర్థమైన మాట యొక్క అర్థం ఏమై ఉంది? You dress well, నువ్వు అలంకరించుకుంటావు, you take great pains in looking good, అలాగే మంచిగా కనిపించాలని కొన్ని ప్రయత్నాలు చేస్తుంటావు. but there is no one really who cares for you or who loves you. అయితే వాస్తవానికి నిన్ను ఇష్టపడి నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. You have a lot of friendships and relationships outside God's will, దేవుని చిత్తానికి వెలుపల నువ్వు ఎంతో మంది స్నేహాలు, సంబంధాలు నువ్వు కలిగి ఉండొచ్చు. but no one really loves you. They just want to use you. అయితే ఎవరు కూడా నిన్ను వాస్తవంగా ప్రేమించేవారుగా లేరు, కానీ ఉపయోగించుకునే వారిగా ఉన్నారు. And in the end they will despise you. అలాగే దాని యొక్క ముగింపులో వాళ్ళు నిన్ను తృణీకరించేవారుగా And ఉంటారు. all that you did to look good was in vain. కాబట్టి వాళ్ళ కోసం నువ్వు చేసుకుంటూ వచ్చిన అలంకరణ అంతా కూడా ఇప్పుడు వ్యర్థమైపోయింది. All that didn't bring you happiness. అది నువ్వు చేసుకున్నది ఏది కూడా నీకు సంతోషం ఇవ్వలేకపోయింది. Let's see another verse, Jeremiah 6:29. మరొక వచనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 6:29. In vain the refining goes on, for the wicked are not removed. వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చును, దుష్టులు చొక్కమునకు రారు. What is the definition of vain as per this verse? ఈ వచన ప్రకారం వ్యర్థమనే మాట యొక్క అర్థం ఏమై ఉంది? You put a wicked person through the refining fire, but there is no repentance in them. శుద్ధి చేయబడే పరిస్థితి గుండా ఒక దుష్టుని పంపించినా కూడా ఏమాత్రం మారు మనసు లేని పరిస్థితి కనిపిస్తుంది. This COVID situation which we faced a couple of years back, it was a refining God allowed in each one of our lives. It affected almost everybody. కొన్ని సంవత్సరాల క్రితము ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలోనికి ఆ కరోనా రోగాన్ని పంపించారు. ప్రతి ఒక్కరు కూడా దాని గుండా వెళ్తూ వచ్చారు. What is God's purpose in that? వాస్తవంగా దేవుడు ఏ ఉద్దేశంతో ఆ కరోనాని మానవ జాతికి ఆయన అనుమతించాడు? To make us repent, to make us turn to Him, to know that even if a small something you can see only in the microscope can do so much damage in your life. Think of the fearsome God when you have to face Him. ఆ యొక్క అంత కంటికి కూడా కనిపించని ఎంతో చిన్నదైన ఆ సూక్ష్మ జీవి ద్వారా ఇంత గొప్పగా బాధిస్తున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడు అని తెలుసుకొని మారు మనసు పొంది ఆయన దగ్గరకు వస్తారని ఉద్దేశంతో అనుమతించాడు ఆయన. And many people also became serious in their relationship with the Lord. అయితే ఆ సమయంలో చాలా మంది దేవునితో లోతైన ఆసక్తి కలిగిన సంబంధంలోకి వెళ్ళిపోయారు. For many people, COVID was a time of revival. చాలా మంది ఆత్మీయంగా ఉజ్జీవింపబడి దేవునికి సమీపంగా రాగలిగారు. But for most people, this turning to God has not happened. They are still continuing in the wicked ways. అయితే అనేకులు వారి యొక్క భక్తిహీనమైన మార్గాలలోనే కొనసాగారు.
The refining is in vain. The wicked are still not removed. శుద్ధి చేయబడట వ్యర్థమైపోయింది, ఎందుకంటే దుష్టులు శుద్ధి చేయబడలేదు. They went through refining, but still they are condemned to hell. శుద్ధి చేయబడట ద్వారా వెళ్తూ ఉన్నారు, కానీ వాళ్ళు నరకానికే పాత్రులుగా జీవిస్తూ ఉన్నారు. Let's say another verse, Jeremiah 46:11. 46:11 మరొక వచనం చూస్తాం. 46:11. In vain you have used many medicines, there is no healing for you. విస్తారమైన ఔషధాలు తెచ్చుకోవటం వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. What is the definition of vain as per this verse? ఈ వచనం ప్రకారం ఉన్న వ్యర్థం అనే మాట ఏమై ఉంది? You take medicines, but there is no healing. విస్తారమైన ఔషధాలు తెచ్చుకోవటం వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. Many times as believers, when we fall sick, we run first to medicines and doctors instead of first running to God and looking at what He is telling us. విశ్వాసులంగా మనం కూడా అనేక సార్లు అనారోగ్యం దాపురించినప్పుడు దేవుని వైపు తిరగకుండా డాక్టర్ దగ్గరికి, మందుల దగ్గరికి పరిగెడుతూ ఉంటాం. You don't stop to think, is there something the Lord is showing me, drawing my attention to, something where I have to change, where I have to correct? ఏదైనా ఒక విషయంలో నేను మార్చుకోవాలన్నా, మారు మనసు పొందాలన్నా, విడిచిపెట్టాలన్నా అనే విషయాల్ని మనం ఆలోచన చేయకుండా ఆ విధంగా చేస్తుంటాం. When we go through sickness, we always must make that connect as to what the Lord is speaking to us. Don't blindly run to medicines or. అనారోగ్యం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం దేవునితో మన సంబంధ బాంధవ్యాన్ని పరీక్షించుకోవటం మీద మనకు శ్రద్ధ నిలపాలి, కానీ వెంటనే మనం ఆ యొక్క మందుల కోసం పరిగెత్తకూడదు. You know, because we run to medicines and not to God, many times the sickness does not go away, it sticks to us. చాలా సార్లు మందుల వైపు మొదటిగా పరిగెడుతూ ఆ తర్వాత ఎప్పుడో దేవుని వైపు తిరుగుతూ ఉంటే అది అనారోగ్యం అలానే ఉంటుంది. And you realize all those medicines and scans and treatments were in vain. అప్పుడు నువ్వు గ్రహించుకుంటావు, ఆ యొక్క మందులు, స్కానింగ్లు, టెస్ట్లు అన్ని కూడా వ్యర్థమైపోయాయని నువ్వు గ్రహించుకుంటావు. You know, so see the definitions of vain here. ఇక్కడ మనం వ్యర్థం అనే మాట యొక్క అర్థం, Different definitions we had. భిన్నమైన అర్థాలని మనం ఈ మాటకు చూస్తూ ఉన్నాం. ఇక్కడ You disciplined your children, there is no change in them. నీ యొక్క పిల్లలు నువ్వు క్రమశిక్షణ పరిచావు, కానీ అది వ్యర్థమైపోయింది. You dress well, take great pains to look good, but there is no one really cares for you, or everybody wants to use you. మంచిగా అందంగా కనిపించాలని ఎంతో అలంకరించుకుంటూ ప్రయత్నాలు చేస్తూ వచ్చావు, కానీ ఎవరు నేను ప్రేమించే వాళ్ళు లేరు. You put a wicked person in refiner's fire, there is no repentance in them. శుద్ధి చేయబడటం గుండా దుష్టుల్ని పంపించినప్పటికీ కూడా వాళ్ళు శుద్ధి చేయబడలేదు, వాళ్ళు అలానే ఉన్నారు. You take medicines, there is no healing. ఇప్పుడు విస్తారమైన ఔషధాలు తెచ్చుకున్నప్పటికీ చికిత్స కలగటం లేదు, All in vain. అంత వ్యర్థమైపోతూ ఉంది. You know, vain means what? We said the definition: empty, pointless, wasted. వ్యర్థం అనే మాటకు మనం అర్థం చూసాము. ఏంటంటే గురిలేనిది, శూన్యమైనది, వృధా అయిపోయినదిగా అర్థం ఉంది. It may have been better off if you had done nothing. అసలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉండటమే దానికంటే ఉత్తమమేమో అనిపిస్తుంది. So coming back to the question, how do you take God's name in vain? కాబట్టి దేవుని యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరించడం అనే మాటను మళ్ళీ చూద్దాం. The Lord Jesus gives a double answer to that in Matthew 5, 8 and 9. ఈ యొక్క మాటకు రెండంతల వివరణ యేసు ప్రభు వారు మనకి ఇస్తూ ఉన్నారు. These people, Matthew 15, 8 and 9. మత్తయి 15, 8, 9, మత్తయి సువార్త. These people honor me with their lips, but their hearts are far from me. In vain do they worship me, teaching as doctrines the commandments of men. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తురు, గాని వారి హృదయములు నాకు దూరంగా ఉన్నవి. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతూ ఉన్నారు. Here the Lord Jesus says two things that cause the name of God to be used in vain. కాబట్టి యేసు ప్రభు వారు ఇక్కడ రెండు మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నారు దేవుని యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరించడం గురించి. These people honor me with their lips, but their hearts are far from me. మొదటిగా ఈ మనుషులు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తారు, కానీ హృదయం అయితే దూరంగా ఉంది. We do the things of God without love for Him or reverence for Him. దేవుని ప్రేమించకుండానే, దేవునికి గౌరవం కనబరచకుండానే దేవుని యొక్క పనులు జరిగిస్తూ ఉంటారు. We worship God without treasuring Him in our hearts. ఆయన్ను మన యొక్క హృదయంలో ఆయన బట్టి అతిశయించకుండానే ఆరాధిస్తూ ఉంటాం. How many of you here right now, you're sitting here physically, but your minds are not here? మీలో ఎంతమంది శరీరాలు ఇక్కడే ఉన్నాయి, కానీ ఎంతమంది హృదయాలు ఇక్కడ లేకుండా బయట తిరుగుతూ ఉన్నాయి? Your hearts are far from what we are speaking about. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయాలు అన్నిటికీ దూరంగా మీ మనసులో తిరుగుతూ ఉన్నాయి. You may be sitting here physically, but thinking of many other things. బాహ్యంగా, భౌతికంగా నువ్వు ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, కానీ ఎన్నో విషయాలు నేను ఆలోచిస్తూ ఉండొచ్చు. In vain you have come. In vain we are worshiping. అప్పుడు మనం రావటం, ఆరాధించడం అంతా కూడా వ్యర్థమే. Our problem as Christians is not that we rejected God, but we live as if He is neither Lord nor God.
క్రైస్తవులంగా మనకున్న సమస్య ఏంటంటే We have not rejected him, దేవుని మనం తిరస్కరించలేదు గాని but our lives we live, we don't acknowledge him. We live as if he is not the Lord or God. ఆయన్ని ప్రభువుగాను దేవుడుగాను మనం చేసుకోనట్లుగా మనం జీవిస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన మార్గాల్లో జీవిస్తూ ఉంటాం. We have an irreverent way of doing things. We come whenever we want. ఎంతో అగౌరవాన్ని దేవుని ఎదుట కనబరుస్తూ మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళే వారిగా ఉంటాం. And especially those who are watching on Zoom, you got to be careful. You know, we sit around, we walk, we'll be eating something, we make half effort to listen. We should be careful about all this. ప్రాముఖ్యంగా జూమ్ ద్వారా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధి ఇవ్వబడుతూ ఉన్నప్పుడు మనం తినటానికి, తాగటానికి, వేరే పనులకి లేచి ఆయన యొక్క నామానికి అవమానకరంగాను, వ్యర్థంగాను చేస్తూ ఉంటాం. Or we'll be texting messages. లేదా మొబైల్ ద్వారా వేరే వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటాం. Or in church, sometimes we'll be focused on focused on our children and feeding our children. కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క బిడ్డలతోటి ఎంతో తీరిక లేని వారిగా మనం కనిపిస్తూ ఉంటాం. Now, I'm not talking of children who are babies or if there is a genuine medical need. యథార్థంగా ఆ యొక్క మందుల అవస్థత, చికిత్స అవస్థత ఉన్న చిన్న బిడ్డల గురించి నేను మాట్లాడటం లేదు. Feeding them is understandable, but when growing up children are making a tantrum for food in the church, you must discipline them. అయితే కొంత వయసు వచ్చిన పిల్లలు కావాలని మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మీరు వారి పట్ల చర్య తీసుకోవాలి. You must discipline them at home also. ఇంటి దగ్గరే వారికి క్రమశిక్షణని అలవర్చాలి. You must tell you should not disturb when the church is going on. సంఘంలో మనం వెళ్ళిన తర్వాత సంఘంలో ఏమాత్రం కూడా నువ్వు డిస్టర్బ్ చేయొద్దు అని క్రమశిక్షణ నేర్పాలి వాళ్ళకి. Now it is normal for parents to love and admire their children, but we must make sure that love does not turn into a toxic love. చిన్నపిల్లల్ని ప్రేమించటము, ఇష్టపడటము అనేది మంచిదే గాని అది విషపూరితంగాను ఆత్మీయ జీవితానికి ఆటంకంగా మారకూడదు. What is toxic love? విషపూరితమైన ప్రేమ అంటే అర్థం ఏంటి? You love the child so much that you are spoiling their lives for the future. That is toxic love. వాళ్ళ భవిష్యత్తుల్ని పాడు చేసే అంతగా వాళ్ళని ప్రేమించడమే విషపూరితమైన ప్రేమ అంటే. One person was telling of a woman whose love for a 8-year-old was overboard. Too much she used to do. 8-year-old girl. ఒక వ్యక్తి ఒక స్త్రీ గురించి చెప్తూ వచ్చాడు. ఏంటంటే ఆమె తన 8 సంవత్సరాల పాపని ఎంతగానో ప్రేమిస్తూ ఉండేది. The girl's name was Shruti. ఆ అమ్మాయి పేరు శృతి. The mother virtually became a slave and fulfilled every wish of her, either logical or illogical. ఆ అమ్మాయి అడిగింది ఏదైనా సరే, ఆ అమ్మాయి కోరిక ఏదైనా సరే అది మంచిదా కాదా అని ఆలోచించకుండా ఒక బానిసలాగా ప్రేమిస్తూ ఉండేది. One day the father was in office and his wife came and told, when you come home, bring a chocolate cake because Shruti saw a cake in a TV serial and she's demanding it. ఒక రోజున ఆమె తన భర్తతో చెప్తుంది, శృతి టీవీలో ఉన్న ఏది చాక్లెట్ కేక్ చూసింది కాబట్టి అది తీసుకొని రమ్మని భర్తని డిమాండ్ చేస్తుంది ఒక రోజు ఆ తల్లి. And the parents used to keep fulfilling those requests. అటువంటి వ్యర్థమైన కోరికలు అన్నిటిని కూడా నెరవేరుస్తూ ఉంటారు తల్లిదండ్రులు. Because of this toxic love, Shruti became very poor in studies, was zero activities, and she used to do nothing but watch TV all day long. ఈ యొక్క విషపూరితమైన ప్రేమ వల్ల ఈ శృతి అనే అమ్మాయి ఆ యొక్క చదువులోనూ రాణించలేకపోతుంది, వేరే ఆటల్లో కార్యాల్లో రాణించలేకపోతుంది, ఎప్పుడు ఆ టీవీకి అతుక్కుని ఉండేది. And the mother justifies this by saying she's just a child. She'll become okay automatically when she grows up. తల్లి తండ్రితో చెప్పేది ఏంటంటే చిన్నపిల్ల కదా వదిలేద్దాము, తనంతట తానే తర్వాత తెలుసుకుంటుందిలే అని చెప్పేది. Automatically it happens like that. తనంతట తానే నిజంగా తెలుసుకోగలదా చెప్పకుండా? If that is true, the entire concept of bringing up children responsibly is false, right? నిజంగా పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటే బాధ్యతాయుతంగా మనుషులు పిల్లలకు నేర్పడం అన్న పని వ్యర్థమే. You see, full freedom given by parents to children in the initial years, actually you are damaging their lives. You are ruining the entire life of the child. చిన్నపిల్లలకు వారి యొక్క చిన్న వయసులో సంపూర్ణమైన స్వేచ్ఛను గాని తల్లిదండ్రులు ఇస్తూ ఉన్నట్లయితే వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసే వాళ్ళుగా తల్లిదండ్రులు ఉంటారు. You don't involve them in housework, and when they get married, they don't know how to cook. It becomes a big conflict in the house. ఈ చిన్న వయసులోనే ఇంటి పనుల గురించి వాళ్ళకి నేర్పరు కాబట్టి వివాహం అయిన తర్వాత వాళ్ళ ఇంటిలో అదొక పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. And young men, they don't even wash their own undergarments. They haven't learned to keep their rooms neat, and that creates a lot of conflict after they're married.
అలాగే యవనస్తులు చూసినట్లయితే వాళ్ళ యొక్క లోదుస్తులను ఉతుక్కోవటం కూడా వాళ్ళకి నేర్పకపోవటం వల్ల, వాళ్ళ గదిని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల, వాళ్ళకి తెలియకపోవటం వల్ల వివాహం అయిన తర్వాత అనేక సమస్యలు పుట్టుకొస్తాయి. Whose fault is that? అయితే ఎవరి తప్పిదం ఇదంతా కూడా? Parents, primarily parents. ప్రాథమికంగా తల్లిదండ్రులది తప్పుగా ఎంచబడుతుంది. And when we are firm with our children, they become obedient very quickly. ఎప్పుడైతే మనం వాళ్ళతోటి నిక్కచ్చిగా ఉంటామో వాళ్ళు విషయాలను అప్పుడు నేర్చుకుంటారు. They say children in Mongolia, Mongolia is a country. Children in Mongolia don't cry very much, they say. మంగోలియా దేశంలో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవరని చాలా మంది చెబుతూ ఉంటారు. The reason is కారణం ఏంటంటే Mongolian children, they are made tough by the parents. మంగోలియా పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు కొంత కఠినంగా పెంచుతూ ఉంటారు. If, for example, if a Mongolian child falls down, you don't see the parents hugging and kissing and all that. They don't do that. మంగోలియా పిల్లలు కింద పడితే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి అయ్యో పడ్డావా బాబు నాన్న అని అనరు. They say, don't cry, you fell by yourself. Don't blame anyone else. నీ తప్పుతో నువ్వు పడ్డావు కాబట్టి నువ్వు ఏడవకూడదని నేర్పిస్తారు. This is repeated. ఆ విధంగా పదే పదే చెప్తారు వాళ్ళు. So at a very young age, they understand that when crying, they won't get any sympathy. So they correct themselves very fast. కాబట్టి పిల్లలు చిన్న వయసులో పడ్డప్పుడు వేరే వాళ్ళు సానుభూతితో దగ్గరకు వస్తారని ఊహించకుండా, ఆశించకుండా వాళ్ళు వెంటనే లేవటానికి ప్రయత్నిస్తారు. We must discipline them lovingly. ఆ విధంగా ప్రేమతో బిడ్డల్ని మనం పెంచాలి. When in church, nothing will happen to healthy children. If you don't feed them for 2 hours, nothing will happen. 2 గంటల పాటు ఆరోగ్యంగా ఉన్న పిల్లలకి ఆహారం ఇవ్వకపోతే జరిగే నష్టం ఏముండదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. Instead, teach them to sit in church in a disciplined way. We are putting ourselves and them in a path of blessing. వాళ్ళని సంఘ సమయంలో వాళ్ళని మౌనంగా కూర్చోబెట్టినట్లయితే ఒక ఆశీర్వాద దీవెనకరమైన మార్గంలో నువ్వు వాళ్ళని పెంచుతున్నావని అర్థం. Many times we dishonor God by not giving priority to His things on a Sunday, and we walk out of great blessings in our life. చాలా సార్లు దేవుని యొక్క విశ్రాంతి దినమున ఆయనకు మనం ప్రాముఖ్యతనివ్వకుండా ఆయన యొక్క దీవెనల దగ్గర నుంచి మనం దూరంగా జరుగుతూ ఉంటాం చాలా సార్లు. So that's the first thing. These people honor me with their lips, but their hearts are far from me. కాబట్టి ప్రభువారు తెలియజేస్తున్న మాటలు ఇది ప్రథమైన మాట. ఏమంటున్నాడంటే ఆయన పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు. The second thing that makes worship in vain is, we saw in Matthew 15:9, they worship me teaching as doctrines the commandments of men. రెండవదిగా ప్రభువారు అదే అధ్యాయంలో 9వ వచనంలో అంటున్నాడు, మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలను బోధిస్తారంట. You know, you're speaking with only human views. కేవలం మానవ దృక్పథాలనే నువ్వు బోధిస్తూ ఉంటావు. God's truth is emptied. Only human opinions are told in churches. దేవుని యొక్క సత్యాన్ని సంఘంలో బోధించకుండా మనుషుల యొక్క ఉపదేశాలనే వాళ్ళు దైవోపదేశాలుగా బోధిస్తుంటారు. Because we don't want to offend people. ఎందుకంటే మనుషులకు మనం ఇబ్బంది కలుగజేయకూడదని ఆలోచిస్తుంటాం. Offend people, they'll stop coming or stop putting offerings. So we are very careful what we say. చాలా సార్లు సంఘంలో మనుషుల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడితే వాళ్ళు సంఘాలకు రారు, కానుకలు వేయరు అని ఆ విధంగా మనం ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటూ ఉంటాం. Truth of God is empty. దేవుని యొక్క సత్యంను ఏ మాత్రం కూడా బోధించకుండా శూన్యం చేస్తూ ఉంటాం. Our preaching is flawed. బోధకులు అంతా కూడా వ్యర్థమైన మాటలే మాట్లాడుతూ ఉంటారు. In Netherlands, one brother who went there, he was saying, one preacher was preaching that the wise virgins were wrong because they were not kind to the foolish virgins. నెదర్లాండ్ దేశంలో ఒక దైవజనుడు ఈ విధంగా బోధిస్తున్నాడని ఒక సహోదరుడు చెప్పాడు. ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, జ్ఞానం కలిగిన బుద్ధి కలిగిన కన్యకులు కఠిన హృదయం కలిగిన వాళ్ళు బుద్ధి లేని కన్యకులకు సహాయం చేయలేదని చెప్పాడు. Another false teacher who wrote a book, Your Best Life Now. మరొక నకిలీ బోధకుడు ఒక బుక్ రాశాడు. ఆ పుస్తకంలో ఏం చెప్పాడంటే, నీ శ్రేష్టమైన జీవితం ఈ భూలోకంలోనే ఉంది అని చెప్పాడు. Is our best life now? నిజంగా భూలోకంలో శ్రేష్టమైన జీవితం ఉందా? If you're an unbeliever, your best life is now, because after this there is hell, but not for a believer. నువ్వు ఒక అవిశ్వాసి అయితే నీకు ఒక శ్రేష్టమైన జీవితం భూలోకంలో ఉంది, దాని తర్వాత నరకం. కాబట్టి అయితే విశ్వాసికి ఆ విధంగా లేదు. For a believer, the best is yet to come. విశ్వాసికి శ్రేష్టమైన జీవితం రావాల్సింది. As leaders and preachers, we must be careful how we speak. కాబట్టి బోధకులుగా, నాయకులుగా, నడిపించే వారిగా ఎంతో జాగ్రత్త కలిగిన మాటలు మాట్లాడాలి. Sometimes parents tell the wrong things to children. కొన్నిసార్లు తల్లిదండ్రులే పిల్లలకి కాని మాటలు, వ్యర్థమైనవి చెప్తూ ఉంటారు. We must be very careful. We will be subject to greater punishment. రెండంతల శిక్షణ మనం పొందుకుంటాం కాబట్టి చాలా జాగ్రత్త మనం కలిగి ఉండాలి. If you're a leader, many people come to you for advice.
ఒకవేళ నువ్వు నడిపించే వ్యక్తిగా ఉన్నట్లయితే అనేకులు నీ సలహా కోసం నీ దగ్గరకు వస్తారు. And there is a great temptation to answer everything they ask you, వాళ్ళు అడిగే ప్రతిదానికి జవాబు చెప్పాలన్న శోధనలో సహజంగా పడిపోతూ ఉంటారు, whether you know it or not. తెలిసినా తెలియకపోయినా. And sometimes your answer will be opposite of what God wants us to say. కొన్నిసార్లు నువ్వు పదే పదే జవాబులు చెప్తూ ఉంటే దేవుని జవాబుకు వ్యతిరేకమైన జవాబు కూడా నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. When you answer a question, you must always think, is this what the Lord wants me to say? కాబట్టి ఎవరైనా నిన్ను ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇచ్చేటప్పుడు దేవుడు ఈ జవాబు నన్ను ఇవ్వమంటున్నాడా అని ఒక క్షణం ఆగి ప్రార్థించాలి. We manipulate God's word in believer churches also so many times. కొన్నిసార్లు విశ్వాసుల సంఘాల్లో కూడా దేవుని యొక్క మాటల్ని తారుమారు చేసి చెప్తూ ఉంటారు, బోధిస్తుంటారు. We sincerely start a church, small congregation, faithful work, do faithful work. We start as a small congregation, do faithful work. యథార్థంగా దేవుని యొక్క పరిచర్య జరిగించాలని ఒక చిన్న సంఘంగా మనం ప్రారంభించుకున్నాం. We have usually people start small and are faithful in the beginning. సహజంగా మనం సంఘాలు చూసినట్లయితే వాళ్ళు యథార్థమైన మనసుతోటే దేవుని యొక్క పరిచర్య కొరకు చిన్న సంఘంగా ఏర్పాటు చేస్తారు, ప్రారంభిస్తారు. But as offerings come in, we buy land, we build churches, and all the property will be in our names, our families' names. ఇక ఎప్పుడైతే కానుకలు రావటం మొదలవుతుందో ఇక అప్పుడు భూములు కొనటము, అలాగే బిల్డింగ్లు, భవనాలు కొనటము, పేర్లు రాయించడం వాటి మీద ప్రారంభమవుతుంది. And when you're getting older, you don't search for God, other godly people in the church, but you name your own children as the next leaders, అలాగే ఇక family members. ఇక సంఘ కాపర్లు వృద్ధాప్యంలోకి వస్తూ ఉన్నప్పుడు ఆత్మీయుల్ని, ఆత్మతో నడిపించబడే వారిని వెతకకుండా, వాళ్ళ కొరకు కనిపెట్టకుండా సొంత బిడ్డల్ని వాళ్ళు పేరులోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు, అధికారంలోకి తీసుకురావడానికి. So many churches, Satan has ensnared by this. You start faithfully, but today you're not faithful. అనేక సంఘాలలో యథార్థంగా ప్రారంభించబడి ఈ రోజున యథార్థతను కోల్పోయంటే కారణము సంఘం ఈ పని జరిగించడం వల్లే, సాతాను ఈ పని జరిగించడం వల్ల. And God's word does not say push for offerings. God's word never says that. దేవుడు ఎప్పుడు కూడా కానుకల్ని ఆర్జించడానికి బలవంతం చేయడు. You know, we even say things like, this is your mother church, wherever you are, you must put your offerings here. కొన్నిసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, ఇది నీ తల్లి సంఘం అయ్యా, నువ్వు ఎక్కడికి పోయినా సరే ఇక్కడికే వచ్చి కానుకలు ఇవ్వాలని చెప్తుంటారు. You are baptized in this church, you should give your offerings here. నువ్వు ఇక్కడే బాప్తిస్మం తీసుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కడున్నా ఇక్కడే కానుకలు ఇవ్వాలని చెప్తుంటారు. Is that what God wants you to say? నిజంగా దేవుడు ఇవన్నీ బోధించమని వాళ్ళకి చెప్పాడా? They won't say take care of the poor and needy. That's what the Bible says. దేవుని వాక్యం తెలియజేసేది ఏంటంటే పేదలను, అనాథలను పట్టించుకోమని దేవుని వాక్యం బోధిస్తుంది. When you do this for the least of these brothers of mine, you do it for me. అల్పులైన ఈ సహోదరుల్లో ఒకరి గురించి నువ్వు శ్రద్ధ వహిస్తే నన్ను గురించి శ్రద్ధ వహించినట్లే అని చెప్పాడు. How many pastors will preach that? మరి ఎంతమంది సంఘ కాపర్లు ఈ మాటలను బోధిస్తూ ఉన్నారు? Just to sum up what we say, remember, to take the name of the Lord in vain means, one, doing the things of God without affection for God. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు అన్న మాటలో ఉన్న ఒక విషయం ఏంటంటే ఆయన ప్రేమించకుండా ఆయన విషయాల్ని జరిగించడం. Second, speaking about the truth of God, speaking about the things of God irreverently without the truth of God. రెండవదిగా దేవుని సత్యము, దేవుని యందు భయభక్తులు లేకుండా దేవుని విషయాల్ని బోధించడం. So don't treat my name like that. కాబట్టి నా యొక్క నామం నా విధంగా వ్యర్థంగా చేయొద్దు, ఉచ్చరించొద్దు అంటున్నాడు. Rever me, love me, trust me. నన్ను ప్రేమించండి, నా యందు నమ్మకం ఉంచండి, నన్ను గణపరచండి అంటున్నాడు. Don't be casual to this name. ఆయన యొక్క నామం పట్ల మనం ఏమాత్రం నిర్లక్ష్య ధోరణి కనబరచకూడదు. This is the name that saved you. ఇదే నామము మనల్ని రక్షించింది. This is the name that rescued you from hell. ఇదే నామము నరకం నుంచి నిన్ను రక్షించింది. This is the name that changed the direction of your life. ఇదే నామము నీ యొక్క జీవిత దిశను, గమ్యాన్ని మార్చివేసింది. This is the name that brought you from hopelessness to joy. నిరాశ నుంచి ఆనందంలోనికి, సంతోషంలోనికి ఈ నామం నిన్ను నడిపించింది. Without this name we are lost forever. ఈ నామం లేనట్లయితే మనం ఎన్నటెన్నటికి నశించిన వారమే. So don't take this name without meaning it. కాబట్టి అర్థం గ్రహించుకోకుండా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు. Don't speak of this name with your own ideas. కాబట్టి నీ సొంత తలంపులతో ఈ నామాన్ని పలకొద్దు, ఉపయోగించొద్దు. You see, the name of the Lord in Greek, the language where the New Testament was written, was a word called kurios. Kurios. దేవుని యొక్క ప్రభు యొక్క పేరుని గ్రీకు భాషలో క్యూరియస్ అనే మాట నుంచి వాళ్ళు స్వీకరించారు. కురియోస్ అనే మాట నుంచి వాళ్ళు అది తర్జుమా చేయబడింది. And among the early church, it was so revered
that only the Lord Jesus was identified with this name. ఈ యొక్క పదముని కేవలం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే గొప్ప భయభక్తులు కనబరుస్తూ ఆదిమ సంఘంలో వాళ్ళు ఉపయోగించారు. And they never used to call anyone other than the Lord by this name. ఇక ఎవరిని కూడా వాళ్ళు ప్రభు అనే యొక్క మాటని ఎవ్వరికి వాళ్ళు ఆపాదించలేరు. Once in a year, William Barclay says like this: once in a year in the Roman Empire, everybody had to come to a place where the statue of the emperor was there. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, రోమా సామ్రాజ్యంలో సంవత్సరానికి ఒకసారి ఆ రోమా సామ్రాజ్య అధిపతి విగ్రహం Statue. విగ్రహం దగ్గరికి అందరూ సమకూర్చబడే వాళ్ళు. And it used to be kept in several prominent places. కొన్ని స్థలాలలో వాళ్ళందరూ గుమికూడే వాళ్ళు. And every person in the Roman Empire had to burn a pinch of incense to the emperor and say, Caesar is Lord. ఇప్పుడు అక్కడికి సమకూర్చబడిన జనులు అందరూ కూడా ధూపార్తి వేస్తూ సీజరే ప్రభు అని పలకాలని వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వబడేది. And if you have done that, you can go and do whatever you want. You can worship anyone you want once you make that statement. సంవత్సరానికి ఒకసారి ఆ విధంగా ధూపార్తి వేస్తూ సీజరే ప్రభు అని వాళ్ళు చెప్తే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరినైనా ఆరాధించుకోవచ్చు, ఎవరినైనా సేవించుకోవచ్చు. And this was exactly what the early Christians refused to do. అయితే దీనిని ఆనాటి ఆదిమ క్రైస్తవులు తిరస్కరిస్తూ వచ్చారు. They would not take that name of the Lord and give it to anyone else on this earth. ఆ యొక్క దేవుని యొక్క నామమును ఈ భూమి మీద ఎవ్వరికి కూడా వాళ్ళు ఇవ్వకుండా దేవుణ్ణి సేవించారు. For them, Jesus was Lord, and nothing could make them say Caesar was Lord. వారికి యేసుక్రీస్తు వారే ప్రభువుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సీజర్ని ప్రభు అని ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. And they chose to die for their faith. ఆ విశ్వాసాన్ని బట్టి మరణించడానికి సిద్ధపడ్డారు. You know, why did they behave like that? ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తూ వచ్చారు? Because they understood the preciousness of the name. ఆ నామం యొక్క ప్రశస్తతని వాళ్ళు గ్రహించుకున్నారు కాబట్టి. This was the name that saved them. ఈ నామమే వాళ్ళని రక్షించింది అన్న గ్రహింపు వాళ్ళకుంది కాబట్టి. This was the name that rescued them from hell. నరకం నుంచి ఈ నామమే వాళ్ళని రక్షించింది అని తెలుసుకున్నారు కాబట్టి. They didn't want to be irreverent to that name. ఆ నామానికి వాళ్ళు అగౌరవపరచాలని వాళ్ళు ఉద్దేశించుకోలేదు. Those days to be a Christian costed them something. ఆ రోజుల్లో క్రైస్తవులుగా జీవించాలంటే ఏదో ఒక వేళ చెల్లించాల్సిన రోజులు అవి. They used to go into Christian faith. They became believers knowing that you may lose your life, you may lose your property, you may be killed also. ప్రాణాలు, ఆస్తులు పోతాయని తెలిసినా కూడా వాళ్ళు క్రైస్తవులుగా ఉండటానికి ఇష్టపడి త్యాగపూరితంగా జీవించారు వాళ్ళు. The early Christians were prepared for that. ఆదిమ క్రైస్తవులు అటువంటి వెల చెల్లించడానికి సిద్ధపడిన వాళ్ళు. But today we are afraid what people will do to us, what Satan will do to us. ఈ రోజున క్రైస్తవులుగా జీవించడానికి మనుషులు ఏమనుకుంటారో, సాతాను ఏం చేస్తుందని మనుషులు భయపడుతూ ఉన్నారు. Or how much loss will I make? ఎంత నష్టపోతామో క్రైస్తవులు అని చెప్పుకుంటే అని అనుకుంటూ ఉన్నారు. Or will I lose my reservation? లేదా నా యొక్క రిజర్వేషన్ పోతుందేమో దేశంలో అని అనుకుంటూ ఉన్నారు. We have not understood the value of the name of God. దేవుని నామం యొక్క విలువను, ప్రశస్తతను మనం గ్రహించుకోలేదు కాబట్టి లోకానుసారమైన విషయాలని ఆలోచిస్తూ ఉన్నాం. You see, many who say they are believers today would not have dared to become believers in the first century. ఈ రోజున అనేకులు అని చెప్పుకుంటున్న వారు అందరూ కూడా వాళ్ళు మొదటి శతాబ్దంలో క్రైస్తవ శతాబ్దంలో ఉన్నట్లయితే ఆదిమ సంఘంలో వాళ్ళు క్రైస్తవులుగా ఉండేవాళ్ళు కాదేమో. Because they were not willing to lose everything to follow the Lord. ఎందుకనంటే సమస్తమును సర్వమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడానికి వాళ్ళు సిద్ధపడే వాళ్ళు కాకపోవచ్చు. There are two kinds of people who call themselves Christians. క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు రెండు రకాల గుంపులు ఉన్నారు. One is, just imagine this. This is God's level and I am at this level. చాలా మంది దేవుని యొక్క ప్రమాణాలు చాలా ఎత్తుగా ఉన్నాయి, నా యొక్క ప్రమాణాలు చాలా చిన్నగా ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. So one class is they will bring out that standard to their level and live. కాబట్టి ఒక గుంపు ఏం చేస్తుందంటే స్థాయిలో తీసుకొని వచ్చి జీవిస్తుంటారు. The second group is, రెండో గుంపు వాళ్ళు they will strive to reach that standards. ఆ అత్యున్నతమైన దేవుని ప్రమాణాలని అందుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించే వారిగా They may ఉంటారు. not fully reach, but the journey is going upwards, not bringing God's standard downwards. దేవుని యొక్క ప్రమాణాలని సంపూర్ణంగా వాళ్ళు అందుకోలేకపోవచ్చు కానీ ఎల్లప్పుడూ కూడా ఆ ప్రయత్నాల్లో ఉండి ఆ ప్రమాణాలని వాళ్ళు ఆ విధంగా జీవించడానికి ప్రయత్నిస్తారు. And the second group is the group that God seeks. ఈ విధంగా దేవుని యొక్క ప్రమాణాలను అందుకోవడానికి ప్రయత్నించే వారిని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. This is the only group that He seeks. ఆ గుంపు కొరకు మాత్రమే ఆయన ఎదురు చూస్తున్నాడు. And great will be the blessings of such people. అటువంటి వారి
అట్టి ప్రయత్నాలు చేసే వారికి ఆశీర్వాదాలు కూడా గొప్పగానే ఉంటాయి. మనం ఆలోచన చేయాలి. The choices of our life will reveal which group we are. మన జీవితంలో మనం చేసుకునే ఎంపికలే మనం ఏ గుంపుకు చెందిన వారమో ప్రత్యక్షపరుస్తాయి. Let us revere God's name. కాబట్టి దేవుని యొక్క నామం స్థాయి దగ్గరికి తీసుకుని రావద్దు. Let us strive to reach His level. ఆయన స్థాయిని చేరుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. We may fall, but we should have the desire, get up again, go. మనం పడిపోవచ్చు అనేక సార్లు కానీ లేచి ఆయన యొక్క స్థాయిని చేరుకునే వారిగా మనం ఉండాలి. There is a brief of not using God's name in vain. దేవుని యొక్క నామం వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్న ఒక మాటలో దాగున్న మరొక అర్థం ఇది. Let us pray. ప్రార్థించుకుందాం. Let's close our eyes. Father, we thank you for your word. The warning of the third commandment. Don't use my name in vain. And how much we are guilty, Lord. Sometimes our hearts are far away. Many times our priorities are far away from your will for us. Many times we do your things without any reverence, without any love. And we don't speak your word as it is, but try to make it acceptable. Speak in a way that does not offend people. Lord, and because of that, we suffer so much in life. Lord, lead us to walk close to you, seek your will in our lives, live for your glory. Cleanse us, Master. Each one of us, teach us to revere you, love you, and live for your glory. We thank you, we praise you, Master. Accept this prayer, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen. Now to him who is able to keep you from falling and present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power, and authority, through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.